బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలో గత కొద్ది రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. దేవీపట్నం మండలం నేలకోట పూడిపల్లి సొరంగం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా స్థానిక గ్రామాల్లో లేగదూడలపై దాడులు చేస్తూ భయాందోళనను సృష్టిస్తోంది. పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ శనివారం రాత్రంతా ప్రత్యేకంగా ఆపరేషన్ కొనసాగించింది. పోలవరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరిస్తూ లేగదూడలపై దాడి చేస్తున్న పెద్ద పులి సంచారం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దేవీపట్నం మండలం నేలకోట పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులిని సజీవంగా బంధించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డిఎఫ్ఓ రామచంద్ర యాదవ్ స్వయంగా ఘటనా స్థలంలో రాత్రంతా మకాం వేసి ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి అటవీశాఖ సిబ్బంది డ్రోన్ సాయంతో పులి కదలికను గమనిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వర్మ, చెప్పండి, ప్రస్తుతం పులి ఎక్కడ ఉంది, ఎక్కడ సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే దేవీపట్నం మండలానికి సంబంధించినంత వరకు నిన్నటి వరకు ఏదైతే పాత నేలకోట పూడిపల్లి సొరంగ మార్గం పైన కొండపై నుంచి కొద్దిగా ముందుకు జరిగి రామదుర్గం కొండపైన అయితే ప్రస్తుతం పులి సంచరిస్తున్నగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా అటవీ సిబ్బంది గడిచిన 10 రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి 3 బృందం, అలాగే తిరుపతి నుంచి 4, రాజమండ్రి నుంచి 2, శ్రీశైలం నుంచి 3, అలాగే వైజాగ్ నుంచి 3 ఈ నిపుణుల బృందం అంతా కూడా ప్రస్తుతం థర్మల్ డ్రోన్ తోటి పూర్తిగా పులి కదలికల్ని ఒకవైపు పరిశీలిస్తూనే పులి కొండ నుంచి కూడా సమీప గ్రామ ప్రజలకు దిగకుండా అయితే ప్రస్తుతం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3 రోజుల నుంచి పూర్తిగా పులి ఒక ప్రాంతానికే పరిమితమై అక్కడే స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీపంలో గ్రామాలు ఉన్నాయి. గ్రామంలో కూడా ప్రజలు నివసిస్తూ ఉన్న నేపథ్యంలో గతంలో 25 పశువుల్ని వేటాడినటువంటి పులి గ్రామాల మీద పడితే గనక ఖచ్చితంగా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉన్న నేపథ్యంలో నిరంతరం దాన్ని కదలికల్ని గమనిస్తూ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే గ్రామం వైపు పులి రాకుండా కూడా రాత్రి పగలు ముఖ్యంగా హై పవర్ లైట్లతోటి అలాగే శబ్దాలు చేస్తూ కూడా పులిని ఒకవైపు ఒక ప్రాంతం నుంచి దట్టమైన అటవీ ప్రాంతానికి పంపించేందుకు తొలుత ప్రయత్నాలు చేసినా ఇది తూర్పుగా కూడా ప్రస్తుతం ఏదైతే ఏలూరు జిల్లాకి అలాగే తూర్పుగోదావరి జిల్లాకి బార్డర్ లో ఉన్నటువంటి రామకొండ ఏదైతే ఉందో రామదుర్గం కొండ, ఆ కొండ మీద ప్రస్తుతం పులి అయితే ఉన్నది. అయితే 3 రోజుల నుంచి కూడా దానికి ఆహారం కూడా లేదు, తీసుకోవడానికి బయటికి రాలేదు. అయితే ఏ సమయంలోనే బయటకు వస్తుందని అప్రమత్తం అయితే పూర్తి అటవీ శాఖ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఒకవైపు పరిశీలన చేస్తూ దాని కదలికలను గుర్తిస్తూ ప్రజలకు ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ కూడా ప్రమాదాలు ఉందని కొంచెం ఉన్నది తెలిసినా కూడా పులికి అతి సమీపంలో వెళ్ళి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పులిని సజీవంగా పట్టుకోవాలి, సురక్షిత ప్రాంతాలకి తరలించాలన్న ఒక ప్రధాన అంశమే ధ్యేయంగా ప్రజల భద్రత కూడా ఒకవైపు దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో నిర్విరామంగా రాత్రి పగలలో కూడా అక్కడే ఉంటూ అటవీ శాఖ సిబ్బంది ముఖ్యంగా రెస్క్యూ సంబంధించి బృందాలు, నిపుణుల బృందం ఏదొచ్చిందో వాళ్ళందరూ, అలాగే హనుమాన్ బృందాలు ముఖ్యంగా ఎనలేని సేవ చేస్తున్నారని హనుమాన్ బృందాలకు చెప్పలేదు. ఎందుకంటే అటవీ శాఖ సంరక్షణ కోసం, అటవీ సంపద ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసం, అలాగే వన్యమృగాల సంరక్షణ కోసం ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి హనుమాన్ బృందాలు పూర్తి స్థాయిలో నిర్విరామంగా కృషి చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా పులిని సజీవంగానే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పులి కోసం ప్రత్యేకించి బృందాలు 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. ఒకవైపు థర్మల్ డ్రోన్ కెమెరాలో నిరంతరం కూడా దాని కదలికల్ని పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పులిని రోజు అది ముప్పు తిప్పలు పెడుతూ ఉన్న పరిస్థితిలోనే, కాకపోతే గడిచిన 10 రోజుల్లోనే 7 రోజుల పాటు ఒక ప్రాంతం నుంచి, ఒక గ్రామం నుంచి, ఒక కొండ నుంచి పూర్తిగా మారుతూ వచ్చినటువంటి పులి 3 రోజుల నుంచి కూడా స్థిరంగా అయితే ఈ రామదుర్గం కొండపైనే తిష్ట వేసి కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి.
అధికారులందరినీ ఒకవైపు ఈ రెస్క్యూ బృందాలను కూడా ముప్పు తిప్పులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పులిని బంధించేందుకు నిపుణులు ప్రత్యేకించి మొత్తం ఇంజక్షన్ నిపుణులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పులిని అయితే బంధించాలి అని చెప్తున్నారు. ఒకవైపు గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు. అయితే విడిగా ఎవరో తమ కొట్టాల్లోనే పశువులను అయితే సురక్షితంగా ఉంచాలి, బయట ఎక్కడ కట్టవద్దు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత పశువుల మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గడిచిన 3 రోజుల నుంచి కూడా ఏ ప్రాంతంలోనే పులిని పశువులపై దాడి చేసిన సంఘటనలు కూడా ఎక్కడ సమాచారం అందలేదు. కాబట్టి పులి అయితే స్థిరంగానే ఒకచోటే ఉన్న నేపథ్యంలో పుట్టిని బంధించడానికి సర్వశక్తులు ఒడ్డి అయితే అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన 3 రోజుల నుంచి కూడా దానికి ప్రమాదం పొంచి ఉందని తెలిసినా కూడా ప్రత్యేకించి హనుమాన్ బృందాలు పులి అతి సమీపంలో ప్రస్తుతం దాన్ని కదలికలను గమనిస్తూనే దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఎన్ని రోజులు ముప్పు తిప్పలు పెట్టినటువంటి పులి మరి ఇంకెన్ని రోజులు దాన్ని బంధించడానికి సమయం తీసుకుంటుందా అంటే ముఖ్యంగా రాత్రులు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్న పరిస్థితుల్లో వీలైనంత త్వరగా అయితే పులిని బంధిస్తాం, ప్రజలు ఎవరో భయపడద్దు, అప్రమత్తంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనే పులి సంచరిస్తున్నటువంటి సమీప ప్రాంతాల్లోకి ప్రజలెవరో కూడా బయటికి తిరగొద్దని ఒకవైపు పబ్లిక్ అడ్రసింగ్ సెక్షన్ ద్వారా సమాచారం అందిస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవైపు హనుమాన్ బృందాలు, రెస్క్యూ బృందం, అటవీ శాఖ సిబ్బందితో పాటు గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై పులిని బంధించేందుకు అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా పోలవరం జిల్లాకు సంబంధించి డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణ అంతా కొనసాగుతోంది. నిపుణులకు అన్ని ఏర్పాట్లు, ఎందుకంటే అటవీ ప్రాంతం కావడం వాళ్ళు ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నాయి, గాలులు కూడా ఇస్తున్న నేపథ్యంలో అన్ని ప్రతికూల వాతావరణంలో కూడా పులిని బంధించడానికి పూర్తి చర్యలు అయితే చేపట్టారు. వీలైనంత త్వరలో అయితే పులిని బంధిస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇంద్రజిత్. రైట్ వర్మ, చివరిగా పులి దూడల్ని ఎప్పుడు దాడి చేసింది, అలాగే 3 రోజుల నుంచి ఆహారం లేకుండా అలాగే ఉంటుందా? ఎస్ ఇంద్రయ్య, ఏదైతే తొలుత పులి పోలవరం జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత అధికారులు దాని పాదముద్రలు చేసి గుర్తించిన తర్వాత తొలి రోజే ఒక్కసారిగా ఇప్పటి వరకు పులి చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి కూడా పులి ఇలా తప్పిపోవడం, ఈ ప్రాంతానికి రావడం ఎప్పుడూ కూడా 1-2 లేగదోళ్ళనే లేదంటే పశువుల మీద దాడి చేసినట్టు పులి తొలి రోజు పోలవరం జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత ఒక రోజే 7 పశువులను దాడి చేయడం, అటు తర్వాత 14 పశువులు, ఈ 2 కూడా అత్యధిక సంఖ్యలో చేయడం. తర్వాత తాజాగా 2 రోజుల క్రితం 2 పశువుల మీద చేసిన నేపథ్యంలో పూర్తిగా 2 రోజులు వేట తర్వాత ఇప్పటి వరకు ఇది 3వ రోజు కావస్తుంది. 3 రోజుల నుంచి కూడా ఎటువంటి ఆహారం కూడా తీసుకోకుండా స్థిరంగా ఒక చోట, అంటే నిన్నటి వరకు పాత నేలకోట అలాగే పుడిపల్లి ప్రాంతంలో సొరంగ కొండపై ఉన్నటువంటి పులి 2 కిలోమీటర్ల ముందుకు వచ్చి ప్రస్తుతం రామదుర్గం కొండపై అయితే ఉంది. అంటే నిన్నటి నుంచి మొన్న 2 రోజుల నుంచి రాత్రి కదలిక 2 కిలోమీటర్ల మేర చేసిన తప్ప ఎక్కడికి ఆహారానికి బయటికి రాలేదు, నీటి కోసం కూడా బయటకు వచ్చిన పరిస్థితుల్లో. ఒకవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి అవసరం లేకపోయినా ఆహారం అవసరం. కనీసం ఒకసారి పులి వేటాడిన తర్వాత ఆ వేటాడిన ప్రాంతాన్ని వదిలి తిరిగి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు ఆ వేటాడిన మృతదేహాన్ని తినడానికి పులి వచ్చే అలవాటుగా పులికి ఉంటది కాబట్టి వేట చేయలేదు, 2 రోజుల నుంచి ఆహారం కూడా తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని బయట వెళ్ళేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. అదే అదనంగా చూసుకుని దాన్ని బంధించడానికి ఒకవైపు అటవీ శాఖ సిబ్బంది కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పులి స్థిరంగా ఒక చోట ఉండడం, మొత్తం మీద అది పోలవరం జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పటి వరకు 25 పశువులను అయితే వేటాడినట్టుగా సమాచారం చేస్తున్నారు. ఏదైతే పశువులు కోల్పోయిన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి నష్టపరిహారం అందజేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే తొలుత దాడి చేసినటువంటి 7 పశువులు యజమానులు ఎవరున్నారో వాళ్ళకి అందరికీ కూడా నష్టపరిహారం ఎప్పటికే అందజేశారు. అటు తర్వాత 14 తర్వాత 2 సంబంధించి ఒకవైపు వాళ్ళు దరఖాస్తు చేసుకోగానే పరిహారం అందజేసేలా అన్ని చర్యలు అటవీ శాఖ సిబ్బంది అయితే చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి 2 రోజులు దాటి 3వ రోజు పులి ఆహారం లేకుండా స్థిరంగా ఒక చోట ఉంది. ఇదే అదనంగా ఆహారం కోసం బయటికి అయితే ఖచ్చితంగా వస్తుంది. దాన్ని అదనంగా చూసుకుని బంధించాలన్న ప్రయత్నాలు పూర్తిగా మత్తుమందించి దాన్ని పూర్తిగా బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే చెప్పాలి. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ వర్మ.